Chapter 4 of Gospel according to John, please. యోహాను సువార్త 4వ అధ్యాయం. We will read verses 4 to verses 26 alternatively. 4వ వచనం నుంచి 26వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. Our brother will lead us in Telugu verse 5 and then we will read 6 and that way we will continue. 4th chapter verse 5 to 26. 5వ వచనం నుంచి 26వ వచనం వరకు 5వ వచనం చదువుతున్నాను. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సుకారును ఒక ఊరికి వచ్చెను. 6వ వచనం చదవండి. Now Jacob's well was there. Jesus therefore being buried with sat on the well and it was about 6th hour. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా గడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలానగా యూదులు సమరయలో సాంగత్యము చేయరు. Jesus answered and said unto her, If thou knewest the gift of God, who it is that saith to thee, Give me drink, thou wouldst ask of him, and he would have given thee living water. చెప్పును. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదా? ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమును వానిలో ఊరిడి నీటి బుగ్గుగా ఉండును ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, నువ్వు వెళ్ళి నీ పెనిమిటి పెంచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లు ఉండరు. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే సత్యమన్నాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పిన అనగా యేసు ఆమెతో ఇట్లనెను. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఇది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. Our gracious, loving Heavenly Father, ఆ కృప కలిగిన ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, we come this morning drawing our hearts, bodies and souls unto thy presence, living presence, with much desire to pour out our worship. మా ఆరాధన మీకు పోషించు నిమిత్తము మా ప్రాణ ఆత్మ దేహములతోటి ఆశించి మీ సన్నిధికి వచ్చుచున్నాము. Loving Father, thank you for the portion which you have brought for our Lord attention this morning. ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మా గమనానికి తీసుకొచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు వందనాలు. Loving Lord, we beg thee to open and speak to us thy life-giving words. ప్రేమగల ప్రభువా, ఈ జీవము కలిగిన మాటలు మా కొరకు తెరిచి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. Because we want to, Lord, kindle our hearts and pour out all our love to you for what you have done and what you are. ప్రభువా, మీరు ఏమై ఉన్నారో, మీరు మా నిమిత్తం ఏమి చేసి ఉన్నారో వాటి నిమిత్తము మా హృదయాలను ప్రభువా తెరుచుకొని మిమ్మల్ని ఆరాధించ కోరుతున్నాం. Teach us to worship and to adore you in the beauty of holiness. ప్రభువా, మీ పరిశుద్ధ అలంకారంలో మేము కూడా మిమ్మల్ని ఆరాధించుటకు మాకు నేర్పించండి.
Lord, we may be, Lord, worthy worshippers because thou art all worthy to receive all glory, power and honor. సమస్త మహిమ ఘనత ప్రభావములు అంగీకరించుటకు యోగ్యుడు గనుక మేము కూడా ఆరాధించుటకు యోగ్యులనుగా చేయండి. Our worship is so limited and it is so cold and so weak. ప్రభా, మా ఆరాధన ఎంతో చల్లబడిపోయింది, ఎంతో బలహీనంగా ఉంది, ఎంతో క్లుప్తంగా ఉంటుంది. So meet, Lord, the need of the hour, and according to the, Lord, need of our heart, thou may, Lord, teach us and pour thy life into us. ప్రభా, మీరే మాకు బోధించి మా అవసరము చొప్పున మీరే మేము ఆరాధించుటకు నేర్పించండి. We may learn to worship because it is going to be our eternal vocation. ప్రభా, మరి నిత్యత్వంలో మిమ్మల్ని ఆరాధించాలి కాబట్టి మేము ఆరాధించడానికి మాకు నేర్పించండి. Loving Father, enable us to focus on thee and thee only, and keep us away from the wandering thoughts. ప్రభా, మీ మీదే మేము దృష్టి కేంద్రీకరించి తిరుగులాడుచున్న తలంపుల్ని కూడా మీరే ఆధీనం వహించండి. Lord, hide me, and the brother translates, Lord, behind thy hand, that none of man may be seen. ప్రభా, నన్ను తర్జుమా చేసే సహోదరుని కూడా మీ సిలువ చాటును మరుగుపరిచి మనుషులు ఏ అభ్యంతరము లేకుండా సహాయం చేయండి. Only your voice and your, Lord, words we may hear. ప్రభా, మీ వాక్యమును మీ స్వరమునే మేము విందుముగాక. Bring such a, Lord, inspiration into our hearts and into our lives. ప్రభా, మా జీవితములలోకి మా హృదయములలోకి అట్టి పురికొల్పును అనుగ్రహించండి. We bind both seen and unseen powers of darkness and pray with thanksgiving in the precious name of our Lord and Savior Jesus Christ. కనిపించి కనపడని దుష్టశక్తులన్నిటినీ మీ నామంలో గద్దిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Many times this portion is used to inspire us to worship. చాలాసార్లు మనం చదివిన భాగము మనం ఆరాధన చేయడానికి పురికొల్పు నిమిత్తమై ధ్యానిస్తూ ఉంటాం. Yet we have very limited understanding because the meanings are so much deeper and hidden in this chapter. అయినప్పటికీ దీంట్లో గ్రహించవలసిన తలంపులు ఎంతో లోతైనవి కాబట్టి దీంట్లో అనేకమైన మర్మాలు ఇంకా గుప్తంగానే ఉంటున్నాయి. The basic purpose here we see that Lord comes into this village to meet this woman and change her life. మనం ప్రాథమికంగా గమనించేది ఏంటి అంటే ప్రభువు ఈ గ్రామానికి ఈ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చడానికి వస్తున్నాడు. We see that he has had a purpose of coming there and going to that well. Not that just he was weary and thirsty to drink water, but he wanted to change one life with a purpose. He has came with that specific purpose. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆ బావి దగ్గరికి వచ్చినాడన్న సంగతి మనం గమనించగలుగుతాం. ఆయన ఏదో అలసిపోయి దాహంతో అక్కడ వచ్చినాడని కాదు కానీ ఖచ్చితమైన ఒక ఉద్దేశంతో ఆ బావి దగ్గరికి ఆ గ్రామానికి వచ్చినాడు. Disciples have gone to the town to buy food for him. శిష్యులేమో గ్రామంలో ఆహారం కొనడానికి వెళ్ళారు. This woman, we know about this woman and her story, that how her life was almost ruined. ఈ స్త్రీ యొక్క జీవితము కథ మనకి తెలుసు. ఆమె జీవితం అంతా కూడా ఏ విధంగా పతనమైపోయిందో అది కూడా మనకి తెలుసు. Life had dealt very harshly, quite harshly with this woman. ఈ స్త్రీ యొక్క జీవితాన్ని చూస్తే అసలు బతుకనేదే చాలా కఠినంగా తనతోటి వ్యవహరించిందా అనిపిస్తుంది. There wasn't much enough to look for life in the rest of the life for this woman. అసలు ఈ మిగిలిన జీవితాన్ని చూద్దాము గ్రహిద్దాం అంటే కూడా దాంట్లో ఎటువంటి నిరీక్షణ మనకి కనిపించదు. That's why she is hiding, and we see that she is leading a lonely life and she is living in a shame and fear. అందుకనే ఎంతో సిగ్గుతోటి భయముతోటి ఎంతో ఒంటరితనములో అంతేకాకుండా అందరి నుంచి దాక్కుంటూ తను జీవిస్తుంది. She is withdrawing herself from the society. అసలు ఈ సమాజం నుంచే తను తప్పించుకొని తిరుగుతుంది. That's why she is coming at a midday or a noon time to the well to draw the water. అందుకనే నీళ్లు చేతుకోవడానికి ఆ బావి దగ్గరికి మధ్యాహ్న కాల సమయంలో వస్తుంది. In her youthful beauty, she could not realize that the enjoyment of the sin is only for a season. యవన ప్రాయంలో తన అందంతో ఈ పాపంలో చిక్కుకోవడము అదంతా ఒక క్షణికమైన
సంతోషమే అన్న సంగతి ఆమె గ్రహించలేదు. Whereas Moses realized that in his youth itself that it is only, these pleasures are only for a season. అయితే మనం మోషే జీవితం గమనిస్తే ఆయన యవన ప్రాయంలోనే ఈ లోకంలో సుఖభోగాలన్నీ కూడా ఓ కొద్ది కాలం కోసమే అన్నది గ్రహించాడు. We find that recorded in Hebrew chapter 11 verse 25. ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో In చూస్తాం. the book of Numbers chapter 32 verse 23 we see that whatever we do our sin one day it will find us out. సంఖ్యాకాండము 32:23వ వచనంలో మన పాపము ఏ పాపమైతే చేస్తామో ఆ పాపమే మనల్ని ఒకరోజు పట్టుకుంటుంది అని చదువుతాం. Perhaps this woman would have been aware of that fact that she could have taken care. ఈ స్త్రీకి ఈ విషయం తెలిసి ఉండొచ్చు. ఆ తెలిసిన విషయం గురించి కొద్దిగా జాగ్రత్త పడి ఉండవలసింది. She has almost been destroyed now. అయితే ఇప్పుడు చూసుకుంటే జీవితం అంతా పూర్తిగా పతనం అయిపోయింది. With 5 broken marriages and 6th living without marriage. 5 వివాహాలు ఆ పెళ్లిళ్ళన్నీ కూడా విడిచిపెట్టబడింది. ఈ 6వ వివాహంలో కూడా సరి అనగా లేదు. And with what hope she can lead the rest of her life? మరి మిగిలిన జీవితం అంతా కూడా ఎటువంటి నిరీక్షణతో తను జీవించగలదు? Where is any leftover joy remaining in her life? తన జీవితంలో అసలు ఏమన్నా సంతోషం మిగిలి ఉందా అని అనిపిస్తుంది. But as on that day afternoon there was a very stunning incident has taken place. అయితే ఆ రోజు మధ్యాహ్న కాల సమయంలో తన జీవితంలో ఎంతో ఆశ్చర్యం కలిగించే సంఘటన జరిగింది. Lord went and sat on the edge of that well. ప్రభు వెళ్ళి ఆ బావి అంచున కూర్చున్నాడు. As she was drawing closer she could see a young man sitting on the edge of the well. ఈ స్త్రీ ఆ బావి దగ్గరికి వస్తున్నప్పుడు సమీపిస్తుండగా ఒక పురుషుడు ఆ బావి గట్టు మీద కూర్చొని ఉన్నాడు అని చూస్తుంది. She could see the weariness in his face because he was so tired. ఆయన చాలా అలసిపోయి ఉన్నాడు కాబట్టి ఆ మొహంలోనే ఆ అలసట ఈ స్త్రీకి కనిపిస్తూ ఉండింది. Looking at his dress she could identify that he was a Jew. ఆయన వేసుకున్న వస్త్రాలు చూసే ఈయన యూదుడు అన్న సంగతి గమనించింది. But she slowly went to the well and she put her bucket to draw the water. కానీ మెల్లగా బావి దగ్గరికి వెళ్ళింది. తన నీళ్లు చేదుకోవడానికి ఆ పాత్ర లోపలికి వేసింది. Lord very softly and slowly he has made a request to her to give some water for him to drink. ప్రభు ఎంతో మృదుత్వంతో చాలా ప్రేమతోటి కొద్దిగా దాహానికి నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. She immediately got frustrated because a Jew is asking a Samaritan woman to give the water to drink. యూదుడు సమరయ స్త్రీని తాగడానికి నీళ్ళు అడుగుతున్నాడు అన్న సంగతి చూసే తను ఎంతో చిరాకు పడినట్టుగా అయిపోయింది. It is very strange because they don't have any dealings because there is a inward enmity between them, between both Jews and Samaritans. యూదులకి సమరయులకి ఆంతరంగికంగా లేకపోతే వాళ్ళ మధ్యలో ఒక ఘర్షణ మాదిరిగా ఉంది కాబట్టి ఇటువంటి సంగతి జరగదు. అందుకనే ఎంతో ఆశ్చర్యంగా ఉండింది. But Lord had a purpose in waiting for her. ప్రభువుకైతే ఒక ఉద్దేశం ఉంది. ఈ స్త్రీ కొరకే ఆయన అక్కడ కనిపెట్టుకొని ఉన్నాడు. In the midday he was waiting for that woman to come to that well. ఆ మధ్యాహ్నం ఆ స్త్రీ ఆ బావి దగ్గరికి రావడానికి ఆయన కనిపెట్టుకొని ఉండినాడు. Was it not true that one day in the mid of our activity, in the midday, in the hike of our activity, the Lord was silently, slowly waiting for you and me? మన జీవిత ప్రాయంలో ఉన్న మధ్య దశలో అంటే ఆ మధ్యాహ్న కాల సమయం మాత్రం జీవితంలో ప్రభువు మన కోసం కూడా కనిపెట్టుకొని ఉన్నాడు అన్న సంగతి అది నిజం కాదా? It is not that we went to the Lord, but the Lord was waiting for you and me. మనం ప్రభు దగ్గరికి వెళ్ళారన్నది కాదు కానీ ప్రభువే మన కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. By reading this chapter, even by casual reading, we can understand that the Lord wants to teach her about the living waters, that is the eternal life or the salvation. ఇక్కడున్న ఈ భాగాన్ని గనుక మనం సాధారణంగా చదివినా సరే కూడా ప్రభువు ఆ స్త్రీకి నిత్య జీవము జీవపునిచ్చే నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అన్న సంగతి గ్రహించగలం. And he wanted to save that soul out of that horrible condition. ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఆత్మను రక్షించడానికి అక్కడ ఉన్నాడు అనేది గ్రహించగలం. For more than 20 centuries, most foulest, wildest and fallen and the filthiest sinners Lord has transformed into profitable saints and his servants. 20 శతాబ్దాల కంటే పైన ఉన్న అతి భయంకరమైన నీచమైన భ్రష్టత్వంలో ఉన్న పాపులను దేవుడే కనికరించి మనల్ని కూడా ఆయన రక్షించినాడు. They have become fervent disciples of the Lord Jesus Christ. ఇప్పుడు మనము దేవుని యొక్క శిష్యులముగా మారిపోయినాం. Which is impossible by any other means.
అది వేరే విధంగా చూసుకుంటే అసలు అది సాధ్యమయ్యేదే కాదు. So he is now encountering one more life in his to teach us. అంటే ఇక్కడ ఈ జీవితం ద్వారా మనకు ఒక పాఠము నేర్పించడానికి ఆయన ఉన్నాడు. In the mid of the activity, midday means in the middle of our peak of our activity, when we were not thinking of the Lord, when we were not realizing the Son of God. మధ్యాహ్నము అంటే మన జీవితంలో కూడా అటువంటి గడియ ఎంతో ఈ ఈ వ్యవస్థలో మనము పనుల భారంతో ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ పనుల భారంతో దేవుని గురించి ఆలోచించట్లేదో అప్పుడు ప్రభువు మన కొరకు కనిపెడుతూ ఉన్నాడు. We are busy in our own activities, in our own thoughts, in our own work. The midday is the busiest time. మీ సొంత తలంపులతోటి, మీ సొంత పనులతోటి, మీ సొంత కార్యక్రమాలతోటి మీరు ఎంతోగానో నిమగ్నమైపోయి ఉండినారు. And then when he came to this woman and asked her to draw water, what did she reply immediately? ఎప్పుడైతే ప్రభు వచ్చి నీళ్ల కోసం అడిగినప్పుడు ఈ స్త్రీ ఇచ్చిన జవాబేంటి? She brought her the fact about the Jews and the Samaritans. యూదులకి సమరయులకి ఎటువంటి బాంధత్వం ఉందో దాని గురించి చెప్తుంది. Because when Jew was asking the Samaritan woman, she was frustrated. ఈ యూదుడు వచ్చి సమరయ స్త్రీని అడుగుతా ఉంటుంటే తనకెంతో చిరాకు కలిగించింది. What did Lord say then? అక్కడ ప్రభు ఏమన్నారు? He said, if you know what God can give you, and what is that, who is that who is asking you to give to drink, you would have asked him for that water, living water, and he would have given you. అసలు దేవుడు నీకేమి ఇవ్వగలుగుతాడో అది గ్రహించి నిన్ను ఎవరు అడుగుతున్నారు అన్న విషయం నీవు కనుక గ్రహించగలిగితే ఆయన ఎటువంటి జీవజలములు నీకు అనుగ్రహిస్తాడో నువ్వు అర్థం చేసుకుంటే ఆ జీవజలము గురించి అడిగేదానివి అంటున్నాడు. He is talking about the gift of God. ఆయన దేవుని యొక్క వరము గురించి, బహుమానం గురించి The మాట్లాడుతున్నాడు. gift of God is the forgiveness of sins and salvation. దేవుడు అనుగ్రహించే వరము పాప క్షమాపణ, రక్షణ. Because we are thirsty in this world after money, after position, after self-glory and selfishness is taking. We are keep on, achieving, and still more and more we are becoming thirsty. ఎందుకంటే మనం ఈ లోకంలో మన సొంత పనులతోటి, సొంత ఘనత కోసము, ఈ డబ్బు కోసము, వీటి విషయం గురించే దప్పిక కలిగి ఉంటున్నాం. He says that the more we drink, more thirsty we feel. ఇక్కడ దొరికేవన్నా కూడా మనం తాగినా సరే ఇంకా ఇంకా దాహం వేస్తూనే So the ఉంటుంది. Lord is now speaking about that water which is eternal life. అయితే ప్రభువు ఎటువంటి జలములు, నీటి గురించి మాట్లాడుతున్నారంటే అవి జీవజలములు, నిత్య జీవం అనుగ్రహించేవి. Her frustration was still more heightened with this Lord's response. ప్రభు ఇచ్చిన జవాబుకి ఈ స్త్రీ యొక్క విసుగు ఇంకా అధికమైపోయింది. She was immediately start feeling embraced, and she said that what is that, how you are going to give this water, you don't have any bucket or anything with you. వెంటనే ఆవిడ కొద్దిగా కలత చెంది, అసలు ఇటువంటి నీళ్లు నువ్వు ఎలాగిస్తావు, నీ దగ్గర చేదుకోవడానికి కూడా ఏమీ లేదు కదా అంటుంది. The well is so deep. ఆ బావి ఎంతో లోతైంది. How are you going to give this water? ఇటువంటి నీరు నీవు నాకు ఎట్లాగిస్తావు? The Lord has had a purpose in asking that question. అయితే ప్రభువుకి ఆ ప్రశ్న అడగడంలో కూడా ఒక ఉద్దేశం ఉంది. Lord says that this is not an ordinary water. When I give this water, you will never thirst again. ప్రభు అన్నారు కదా, నేనిచ్చే ఈ జలములు, ఈ నీరు అవి సాధారణమైనవి కాదు. నేనిచ్చే ఈ నీరు మీరు తాగితే ఇంకెన్నటికీ దప్పికొనరు. Once you get that water, all the other thirstness or your thirst for other worldly things or other things which are you are unable to satisfy will disappear. ఒక్కసారి కనుక ఆ జలములు లేకపోతే ఆ నీరు మనకి దొరికితే మనకి ఉన్న దాహం అంతా కూడా తీరిపోతుంది. In verse 23 and 24, Lord is speaking about worship. ఇక్కడ 23, 24 వచనాల్లో దేవుడు ఆరాధన గురించి మాట్లాడుతున్నారు. When we read this chapter, we can realize that from such a sinner, Lord wants to bring transformation and derive a worshipper out of that. ఈ అధ్యాయం కనుక మీరు చదివితే ఇటువంటి పాపిని సంపూర్ణంగా మార్చి ఆ పాపి జీవితంలో నుంచి మార్పు చెందిన తర్వాత ఇటువంటి ఆరాధన కోరుతున్నాడు. If you see from verses 20 to 24, worshipped or worshipped, these words are mentioned exactly 10 times. 20 నుంచి 24 వచనం వరకు కనుక మీరు చూస్తే ఆరాధన లేకపోతే ఆరాధించు వారు ఈ మాటలు 10 సార్లు చెప్పబడుతున్నాయి. Which means the worship is the main theme of this chapter.
అంటే ఈ అధ్యాయం యొక్క ముఖ్య శీర్షికయే ఆరాధన. So here this woman was confronted by the Lord Jesus Christ. It is very, very clear that deliberately the Lord set up this confrontation. ఇక్కడ ఈ స్త్రీ ఏదో ప్రభువాన్ని ఎదుర్కొంది అన్నట్టుగా ఉంటది కానీ దేవుడే ఉద్దేశపూర్వకంగా ఆ స్త్రీని కలుసుకోవడానికి అక్కడికి వచ్చినాడు. Immediately she says that give me that water because I don't want to thirst and every day I don't want to come to this well. ఈ స్త్రీ వెంటనే అడిగింది కదా, అటువంటి నీళ్లు నాకు ఇయ్యండి అయ్యా, ఎందుకంటే నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి లేకపోతే ఈ దాహంతో జీవించాలనుకోవట్లేదు అన్నది. Lord was speaking about spiritual life, but she was mistaking or she was taking that as for her physical life. ప్రభు ఏమో ఆత్మీయ జీవితం గురించి తనకి చెప్తూ ఉన్నాడు. అయితే ఆ స్త్రీ ఏమో ఈ భౌతికంగా కలిగే దాహం గురించే తప్పు అర్థం చేసుకుంటూ ఉంది. Then what did Lord say? మరి ఇక్కడ ప్రభు ఏమన్నారు? I will give that water to you, but go and bring your husband first. నేను ఇవ్వాల్సిన నీళ్ళు ఇస్తాను గానీ ముందు వెళ్ళి నీ పెనిమిటిని భర్తను తీసుకొని రా అన్నది. Because Lord knows all about her secret life and her past condition. ఎందుకంటే ప్రభువుకి తన గత జీవితం ఏంటి, తన రహస్య జీవితం అంతా కూడా ఎరిగి ఉన్నవాడు. He knows each one of our from our birth and before our birth also our beginning and ending is like a open book to the Lord. మన గురించి కూడా మన పుట్టుక నుంచి లేకపోతే పుట్టుక నుంచి మన అంతం వరకు కూడా మన జీవితం అంతా కూడా ప్రభు ముందు అదొక తెరిచిన పుస్తకం మాత్రమే. Because he wanted to again counter from her own mouth and bring that testimony from her. ఎందుకంటే తన నోటితోనే చెప్పించి తన నోటి ద్వారానే సాక్ష్యం పలికించాలని ఇక్కడ ప్రభు ఉద్దేశిస్తున్నాడు. She said that I don't have husband. ఆమె నాకు భర్త లేడు అన్నది. She has not revealed about her past condition. అంటే తన గత జీవితం గురించి ఏమి చెప్పలేదు. And he said it is what you are telling is true because you are not living in the marital relationship now. నువ్వు చెప్తున్నది కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు అసలు పెళ్లి చేసుకున్న సంబంధంలోనే లేవు. You don't have an husband. భర్త లేడు నీకు. But you already had 5 husbands. అయితే ముందుగానే 5 భర్తలు ఉండినారు. She was astonished and shocked with her frustration. అసలు ఆ మాటలు విని అసలు ఆశ్చర్యపడిపోయిందా. Because Lord wanted to see her own condition by herself. తన స్వంతంగా తన పరిస్థితిని తనే చూసుకోవాలని ప్రభు ఉద్దేశించినాడు. Quietly she put her head down and she says that are you a prophet, sir? మౌనంగా ఇంకా తలదించుకొని అయ్యా మీరు ప్రవక్త అని నేను గమనిస్తున్నాను అంది. She said further acting defensive is no use because he seemed to knew everything about my life. ఇంకా నా జీవితం గురించి ఈయనకి ప్రతిదీ కూడా తెలిసిపోయి ఉంది అన్నది గ్రహించి ఇంకా తన్ను తాను సమర్థించుకోవడం ఆపేసింది. The problem was she was not living in relation with God. ఇక్కడ సమస్య ఏంటి అంటే అసలు దేవుడితోటి ఎటువంటి సంబంధం లేకుండా ఈ స్త్రీ జీవిస్తూ ఉండింది. In order to fulfill her inner desire or inner urge, she thought that her human relationship will bring satisfaction and it will bring some achievement in her life. తన హృదయాల్లో ఉన్న కోరికలు వాంఛలను బట్టి తను మానవ పరంగా కలిగి ఉండే సంబంధాలతోటి ఏదో తృప్తి చెందుతాదేమో అంటూ తలుచుకుంటూ ఉంది. Most of us also we tried the same way. We pursued the things of this world and we pursued the things of relationship of our flesh to derive satisfaction. మనలో ఉన్న చాలా మంది కూడా ఈ లోకములో భౌతికంగా కనిపించే విషయాల్లోనే వాటి వెంటపడి మనమేదో తృప్తి చెందుదాము అని తాపత్రయపడుతూ ఉంటాం. But we see in verse 24 Lord says that God is a spirit and they that worship him must worship him in spirit and truth. అయితే ఇక్కడ 24వ వచనంలో మనం గమనిస్తున్నది ఏంటి? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. Man is a spiritual being. Man is a spiritual being. మానవుడు ఆత్మస్వరూపి. Because it is the spirit that makes up a man more than anything else. ఎందుకంటే ఒక మానవుణ్ణి సజీవంగా ఉంచేది తనలో ఉన్న ఆత్మయే. The spirit of God moved upon the waters in the initial stage in the Genesis chapter 1. ఆరంభంలో ఆదికాండము మొదటి అధ్యాయంలో చూసుకుంటే జలముల పైన దేవుని ఆత్మ సంచరిస్తూ ఉండెను. God wants to find an abode for dwelling that spirit. అంటే ఆ ఆత్మగా ఉన్న దేవుడే ఒక నివాస స్థలం కోసము వెతుకుతూ ఉండినాడు. In the second chapter he makes Adam from the sand and makes him as a man. రెండవ అధ్యాయంలో మంటితోటి ఆదాము అనే ఒక నరుణ్ణి ఆయన సృష్టించినాడు. He gives him a shape of a body and he forms him in his own image. తనకి ఈ శరీరం అనే ఆకారం ఇచ్చి ఆ ఆకారం అంతా తన స్వరూపంలోనే చేసినాడు. He breathes into his nostrils life, that is spirit.
ఆయన ఊపిరిలో తన వాయువుని ఊదినాడు. Then Adam became a living soul. అప్పుడు ఈ నరుడు జీవాత్మ అయినాడు. Until the Lord put his spirit into him through his nostrils, he was only a dead man. ఈ జీవాత్మ ఈ వాయువు ఊదక మునుపు ఈ నరుడు చచ్చినవాడుగానే ఉన్నాడు. So man was having a communion and a fellowship with the God in his spiritual life. అంటే ఈ ఆత్మ ద్వారానే మనుషుడు దేవునితోటి ఒక సంబంధము కలిగి ఉన్నాడు. But when we come to chapter 3, that spirit, whatever God has put, underwent death. కానీ ఆదికాండం 3వ అధ్యాయానికి వస్తే ఏ ఆత్మనైతే దేవుడు నరునిలో పెట్టినాడో ఆ ఆత్మ చచ్చిపోయింది. Man was alive physically, but his spirit was dead. నరుడు చూస్తే భౌతికంగా శరీరంతో బతికే ఉండినాడు, ఆత్మ చచ్చిపోయి ఉండింది. Because he has rebelled against God and sinned, so God has removed that spirit and he has made him as a man of dead spirit. ఎందుకంటే ఈ నరుడు మానవుడు దేవునికే విరోధంగా ప్రతిఘటించి ఈ ఆత్మని చంపేసుకున్నాడు. So he cannot feel the God or godliness, or he cannot enjoy the fellowship with God, or he cannot perceive the God's voice or God's spirit. అందుకని ఈ మానవుడు దేవుని స్వరము గాని, దేవుని యొక్క అనుభవం గాని, దేవుని యొక్క బంధుత్వం గాని, ఆ సంబంధాన్ని ఏది కూడా అనుభవించకుండా ఉండిపోతున్నాడు. We have our body, we have our soul, within our soul we have spirit. మనకి ఈ శరీరం ఉంది, ఈ శరీరంలో మనసు ఉంది, వీటి రెండిట్లో కూడా ఆత్మ కూడా ఉంది. But our spirit is dead in our natural condition. అయితే ఈ ఆత్మ సరిగ్గా గమనిస్తే అది చచ్చిన పరిస్థితిలో ఉంది. Because we are the race of Adam. ఎందుకంటే మనం ఆదాము సంతతి వారము, children of disobedience. మనము అవిధేయుల సంతానము. So we cannot perceive the things of God, we cannot know the heavenly things, or we cannot have communion with the Lord. అందుకనే దేవుని యొక్క ఉద్దేశాలు గాని, అసలు పరసంబంధమైన విషయాలు గాని, లేకపోతే దేవునితోటి సంభాషించే అటువంటి సంబంధం గాని లేకుండా ఉంటున్నాం. To make that spirit alive, help us to come outside of us. ఆ ఆత్మను గనుక మనము జీవింపజేస్తే అప్పుడు ఇటువంటి పరిస్థితిని అధిగమించి వస్తాం. Help us to be derived out of our body or out of ourselves. ఈ ఆత్మ ద్వారా ఈ శరీరములో నుంచి బయటికి రావడానికి సహాయపడుతుంది. మన లోపల ఉన్న ఆత్మ మళ్ళీ జీవింపజేయాలంటే మన నుంచి బయట నుంచి సహాయం రావాలి. అట్లా చెప్పాలి. మనలో ఉన్న ఆత్మ, చనిపోయిన ఈ ఆత్మ మళ్ళీ జీవింపజేయాలి అంటే బయట నుంచే సహాయం కావాలి. That help is given by the Lord Jesus Christ. ఆ సహాయము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దొరికింది. And you hath he quickened who are you dead in your trespasses and sins. This is what we read in Ephesians chapter 2 verse 1. ఎఫెసీ 2:1లో చదివేది, మన పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తులో ఆయన మనల్ని జీవింపజేసినాడు. He had to quicken that spirit. ఆ ఆత్మను జీవింపజేయాలి ఆయన. He had to, once again Lord has to come and he has to make that spirit alive. అంటే ప్రభువు మరొకసారి వచ్చి ఈ ఆత్మను మరొకసారి జీవింపజేయాలి. In our natural condition, మన జీవించే సాధారణ జీవితంలో, because of our disobedience and our natural sinful condition, మన అవిధేయతను బట్టి, మన స్వభావిక పరంగా పాపములో ఉన్నదాన్ని బట్టి our spirit is dead, మన ఆత్మ చచ్చిపోయింది, our soul is darkened, మన ప్రాణము అదంతా కూడా చీకట్లో అంధకారంలో ఉంటుంది, and our body is defiled. మన శరీరం అంతా కూడా అపవిత్రపరచబడింది. When the Lord's spirit enters into our spirit, అయితే ఎప్పుడైతే ప్రభు వారి ఆత్మ మన ఆత్మలోకి ప్రవేశిస్తుందో, the power of the Lord enters through the Lord Jesus Christ work on the cross of Calvary. శిలువ పైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జరిగించిన ఆ కార్యము ద్వారా దేవుని యొక్క శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. Then the spirit is made alive. అప్పుడు ఈ ఆత్మ జీవింపజబడుతుంది. The spirit becomes now living spirit. అప్పుడు ఈ ఆత్మ సజీవమైన ఆత్మగా ఉంటుంది. And the soul becomes enlightened soul. అప్పుడు ఈ ప్రాణము కూడా చాలా వెలిగించబడిన ప్రాణముగా And our defiled body becomes cleansed body. ఆ అపవిత్రపరచబడిన ఈ శరీరము శుద్ధీకరించబడుతుంది. And that body becomes the very temple of the Holy Ghost according to 1 Corinthians chapter 6 verse 19. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం ప్రకారము ఈ దేహము అప్పుడు దేవునికే ఆలయముగా మారిపోతుంది. That is the full transformation taking place in for the original purpose of the God to be accomplished. దేవుని యొక్క ఆయన ఉద్దేశము నెరవేర్చబడడానికి ఇటువంటి పూర్తి మార్పు జరగాల్సిన పరిస్థితి. Of course, Calvary's work is a rescue from the hell. ఈ కల్వరిలో జరిగిన కార్యము మనల్ని అందరినీ కూడా నరకము నుంచి విడిపించడానికే. But more of restoration than rescue.
కానీ ఏదో తప్పించబడ్డ దానికంటే కూడా ఇది మనల్ని తిరిగి దేవునితోటి సంబంధాన్ని సమకూర్చడానికే. When a believer comes to the Lord Jesus Christ, ఎప్పుడైతే ఒక విశ్వాసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారో, when he is, he realizes that he is a sinner, ఎప్పుడైతే ఆయన పాపిని అని గ్రహిస్తాడో, when conviction comes into you and me, అటువంటి ఒప్పుకొలుపు వారిలో వస్తుందో, which brings out our confession of sins, అప్పుడు ఈ పాప క్షమాపణ మన నోటి ద్వారా క్షమాపణ అడుగుతామో, true repentance flows into us, మనలోకి ఈ పశ్చాత్తాపము వస్తుంది. our own life becomes abominable in our own sight. మన జీవితము మన కంటికే చాలా శిక్షకు అర్హులుగా The ఉంటుంది. Lord forgives all our sins and puts it away. ప్రభు అయితే మన పాపములన్నీ కూడా క్షమించి ఆ పాపాన్ని పూర్తిగా తొలగించి వేస్తాడు. Immediately the transformation begins to take place in your life. and my వెంటనే ఈ గొప్ప మార్పు మన జీవితాలలో జరుగుతుంది. life. Like what happened in this woman's life. ఈ స్త్రీ జీవితంలో ఏ విధంగా జరిగిందో, When she said that, when Lord disclosed very lovingly and silently about, uncovered all her past and sinful life, she said, "Thou art the prophet." ప్రభువారు ఎంతో మృదువుగా ఎంతో ప్రేమతోటి ఆ స్త్రీ యొక్క జీవితం విషయాలన్నీ కూడా చెప్పడం ఆరంభించాడు. ఆ స్త్రీ అన్నది కదా, మీరు ప్రవక్త అనుకుంటా అన్నది. Lord revealed to herself that about the living waters then. అక్కడ స్త్రీకి అవి జీవజలముల గురించి గ్రహించడానికి ప్రభు వాటిని She బయలుపరిచాడు. could now, feel the power of the God entering into us. ఇప్పుడు ప్రభు యొక్క శక్తి ఆ స్త్రీ జీవితంలో She ప్రవేశించడం ఆమె bowed down her గమనించింది. head in silence and with a quiet acceptance she repented for her abominable life. తన తల దించుకొని చాలా ఒప్పుకొల్పుతోటి తన పరిస్థితిని అంతా కూడా ఈ దేవుని దగ్గర ఒప్పుకుంది. And the Lord taught her, then she began to speak about the worship only after that. ఇది జరిగిన తర్వాతే ప్రభువు తనతోటి ఆరాధన గురించి మాట్లాడడం ఆరంభించినాడు. Lord, when He cleanses you and me from our such a dead spirit and defiled condition, చనిపోయిన ఆత్మ అపవిత్రతలో ఉన్న మనతోటి ప్రభువు మాట్లాడి దాన్ని పవిత్రపరిచిన తర్వాతే, only when we become, cleansed in our spirit and our soul and body, మన ప్రాణములో ఆత్మలో దేహములో పూర్తిగా ఈ శుద్ధీకరణ జరిగిన తర్వాత, then only the true desire to worship begins in us. అప్పుడే నిజముగా ప్రభువుని ఆరాధించాలి అనే ఆ ఆశ మనలో వస్తుంది. Then only we tend to become worshippers. అప్పుడే మనము ఆరాధకులముగా మారుతాం. Because the worship is a response of love to love. ఈ ఆరాధన అనేది మనం పొందిన ప్రేమకు మనం ప్రేమతోటి ప్రతిస్పందించడం. It's a responsive love to the love. ఎందుకంటే ఏ ప్రేమనైతే పొందుకున్నామో దాన్ని ప్రేమతోటి మళ్ళీ ప్రతిస్పందించడం. It's more of a relationship with God. అది దేవునితోటి మనం కలిగి ఉండే సంబంధమే. Only in our spirit we can touch, we can speak and governed by the God spirit. ఆత్మలో మాత్రమే మనం ప్రభువుని తాకగలము, మాట్లాడగలము, ఆ ప్రభువు వారి యొక్క ప్రభుత్వం కింద జీవించగలం. Only then we can worship the Lord in spirit. అప్పుడే మనం దేవుణ్ణి ఆత్మలో ఆరాధించగలం. Only spiritual beings can worship the true God, true and living God, because God is spirit. ఆత్మలో జీవించే వారే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మలో ఆరాధించగలరు. That is worshiping the Lord in truth and spirit. అదే మరి ఆత్మలో సత్యములో దేవుణ్ణి ఆరాధించడము అంటే అర్థం. Truth is the revelation of Lord Jesus Christ as a true Messiah. ఈ సత్యము అనేది ఈ యేసుక్రీస్తు ప్రభువారే ఆయన నిజమైన మెస్సయ్య అని కలిగే ప్రత్యక్షత. This woman had the revelation that Lord Jesus Christ is a truly anointed Savior, the Christ. ఈ స్త్రీకి అయితే ఈ ప్రభువే ఆయన నిజంగా అభిషేకించబడిన క్రీస్తు అన్న ప్రత్యక్షత కలిగింది. See verse 25. 25వ వచనం The చూడండి. woman saith unto him, I know that Messiah cometh, which is called Christ. When he is come, he will tell us all things. Jesus saith unto her, I that speak unto thee am he. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. When the revelation of God the Son comes into your life and my life, only then we can worship him in truth. కుమారుడైన దేవుని యొక్క ఈ ప్రత్యక్షత మనకి కలిగినప్పుడే అప్పుడు మనలో నుంచి ఆత్మతోటి సత్యంతోటి ఆరాధన అనేది వస్తుంది. Lord revealed and he has brought such a revelation in your life and my life. మీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రభు ఇటువంటి ప్రత్యక్షత అనుగ్రహించినాడు. She could with that she could become overflowing with the joy. అసలు ఈ స్త్రీని గమనిస్తే ఈ ప్రత్యక్షతను బట్టే తనలో ఈ సంతోషం అనేది
పొర్లి పారిపోతుంది. And then the transformation began to take place in her life. తన జీవితంలో ఎంతో గొప్ప మార్పు ఆరంభమైపోయింది. She has, Lord never told her to leave the man with whom she was living. ఎవరితోటైతే జీవిస్తుందో ఆ పురుషుణ్ణి విడిచిపెట్టమని ప్రభు ఏం చెప్పలేదు. But we see from our action that she has thrown the pot there and she went away, ran into the city. అయితే అక్కడ ఆ స్త్రీ ఏదైతే చేసిందో ఆ పనిని బట్టి మనం గమనించవచ్చు. అంటే ఆ కుండను కూడా అక్కడ విడిచిపెట్టేసి తన గ్రామంలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. Victory to overcome the sin has entered into his life. పాపమును జయించడానికి ఆ విజయవంతమైన జీవితము అక్కడ ఆ జీవితం ఆ స్త్రీ జీవితంలో ఆరంభమైంది. From the defeated life she has become a now overcomer. ఓడిపోయిన జీవితం నుంచి తను విజయవంతమైన జీవితం, జయించే జీవితంలోకి ప్రవేశించింది. See the later verses, it is written that she left the pot and went there. ఇక్కడ చూడండి, ఆ కుండను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అన్న మాట మనము ఇక్కడ Verse చూస్తున్నాం. 28. 28వ The వచనం. woman left her water pot and went her way into the city and saith to men, Come and see a man which told all things that ever I did. Is not this the Christ? ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. She never went back to the home to that man. ఏ పురుషునితోటైతే జీవిస్తుందో ఆ ఇంటికి తిరిగి వెళ్ళలేదు. She never felt ashamed to share her testimony and about her past life. తన గతించిన జీవితం గురించి కానీ తన సాక్ష్యం గురించి కానీ చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. The power of overcoming power has made her to stand and witness about her past life to others. జయ జీవితం యొక్క ఆ జయించే శక్తి అదంతా కూడా తినని ఆ గత జీవితాన్ని విడిచిపెట్టి నిల్చోవడానికి She సహాయపడింది. brought the entire Sychar city to the feet of the Lord Jesus Christ. ఇక్కడ ఉన్న ఈ గ్రామానంతటి కూడా ప్రభు వారి యొక్క పాద సన్నిధికి తీసుకొని We రాగలిగింది. see that there was a great revival in the entire town. ఈ గ్రామంలో అంతా కూడా గొప్ప పురికొల్పు, అక్కడ ఉజ్జీవం జరిగిందన్నది గ్రహిస్తున్నాం. When such a transforming power comes, our entire life will be changed and we will be messengers of Lord. మన జీవితంలో కూడా ఇటువంటి మార్పు ఎప్పుడైతే జరుగుతుందో మన జీవితం అంతా మారిపోతుంది. మనం ఆ దేవుని యొక్క సందేశకులుగానే ఉండిపోతాం. Then the Lord will make useful vessels out of such worshippers. అప్పుడు అటువంటి ఆరాధికులతోటి దేవుడు ఉపయోగకరమైన పాత్రలను తయారు చేస్తూ ఉంటాడు. Usually when a new person, new convert, gets converted at the cross of Calvary, సాధారణంగా ఈ సిలువ చెంతకు వచ్చిన ఒక కొత్తగా మార్పు చెందిన వ్యక్తిని గమనిస్తే he will immediately we will try to make him giving some work in the house of God and make him workers out of that. వెంటనే ఆయనకి మందిరంలో ఏదో ఒక పరిచర్య అప్పచెప్పి ఆ దేవుని యొక్క పరిచర్యలో పని చేయడానికి ఆయనని ఉంచుతాం. But that is not the Lord's desire. అయితే ఇక్కడ ప్రభువారి ఉద్దేశం అది కాదు. Lord wants to make a worshipper first. మొదటిగా ప్రభు వాళ్ళని ఆరాధకులుగా చేయాలనుకుంటున్నాడు. And then outgrowth of that worship, as a result of the worship, whatever service you do, that is acceptable to God. ఆ ఆరాధన ఆరంభమైన తర్వాత ఆ ఆరాధనకి ప్రతిఫలంగానే మీరు చేసే ప్రతి పరిచర్య కూడా ఆరంభమవుతుంది. See Matthew chapter 4 verse 19. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. Matthew 4 verse 19. మత్తయి సువార్త 4:19. ఆయన నా వెంబడి రండి. No, not that brother. అది కాదండి, See, క్షమించండి. verse 10. 10వ వచనం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైనది దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని అని వ్రాయబడి ఉన్నదనెను. Then the Lord is telling the Satan, he is quoting from the Old Testament that I have to worship, you have to only worship Lord and then serve him. ప్రభువు సాతానుతో మాట్లాడుతూ ఈ పాత నిబంధనలో ఉన్న ఈ వచనాన్ని తను చెప్తూ దేవునికే మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని First చెప్తున్నాడు. we should learn to worship. మొదటిగా దేవునికి మ్రొక్కడం, ఆరాధించడం నేర్చుకోవాలి. Only then we can become effective workers of the Lord. దాని తర్వాతే మనము నిజముగా సేవకులంగా మారతాం. This is the divine order. ఇదే పరిశుద్ధమైన క్రమం. If we reverse that sequence, it is not acceptable to Lord because that is the commandment of the Lord. ఈ క్రమాన్ని కనుక మళ్ళీ తిరగరాస్తే అది మనం దేవునికి విరోధంగా చేసినట్టే అయిపోతుంది. But when we first worship and as an outgrowth or outcome of that worship, when we serve the Lord, that is accepted and blessed by the Lord. మొదటిగా ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో ఆ ఆరాధనకి ప్రతిఫలంగానే
దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, The దీవిస్తాడు. Lord has brought such a great transformation into your life and my life also. మీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రభు ఇటువంటి గొప్ప మార్పును తీసుకొని వచ్చినాడు. When the Lord has been lifted up upon the cross, he has drawn all people nigh unto himself. ఎప్పుడైతే ప్రభు ఆ శిలువ పైన ఎత్తబడినాడో అప్పుడు ఈ భూలోకంలో ఉన్న సమస్త జనులను కూడా ఆయనకి సమీపంగా తెచ్చుకున్నాడు. Lord said, if I am lifted up, I will draw all men unto me. ఎప్పుడైతే నేను ఎత్తబడతానో అప్పుడు మనుషులందరినీ కూడా నా దగ్గరికి ఆకర్షిస్తాను అన్నాడు. What is the drawing unto himself? అంటే ఆయన దగ్గరగా ఆకర్షించుకోవడం అంటే He అర్థం is ఏంటి? making the worshippers are drawing nigh unto him to worship him. లేకపోతే ఆయనను ఆరాధించడానికి ఆరాధికులను ఆయనకి దగ్గరగా ఆకర్షిస్తూ ఉన్నాడు. Because by looking at him we get saved, and salvation is look unto me and be saved. మీరు నా తట్టు చూసి రక్షణ పొందుడి అన్న మాట ప్రకారము ఆయన వైపు చూస్తే మనకి రక్షణ కలుగుతుంది. After being saved, then we have to draw nigh unto him in worship. ఎప్పుడైతే మనం ఆయన తట్టు చూస్తామో దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఆరాధించడం ఆరంభించాలి. Then only we can go back to that Edenic relationship with God. అప్పుడే మనము ఈ ఏదేను వనములో దేవునితోటి ఎటువంటి సంబంధం కలిగి నరుడు జీవిస్తూ ఉండినాడో అటువంటి సంబంధంలోకి మనం తిరిగి Only వెళ్ళగలుగుతాం. then we can go back and learn to be a useful vessels in the house, work of the Lord. అప్పుడే మళ్ళీ తిరిగి వెళ్ళి ప్రభు పరిచర్యలో కూడా ఉపయోగకరమైన పాత్రలుగా ఉపయోగకరమైన సేవకులముగా మనం మారగలుగుతాం. By the work of the Spirit of the Lord, after our salvation, we go back to the Garden of Eden and we learn to serve the Lord, that is to worship him in the beauty of holiness. దేవుని యొక్క ఈ ఆత్మ కార్యము ద్వారా మనము మార్పు చెందిన తర్వాత మనము తిరిగి ఏదైనా వనములోకి వెళ్ళి దేవుని కొరకు ఏ విధంగా పని చేయాలి అనేది నేర్చుకుంటాం. Most of us, sitting here, we had such a revelation one day or other from the Lord. మనం ఇక్కడ ఎంతమంది అయితే కూర్చొని ఉన్నామో మీలో అందరికి కూడా ఏదో ఒకానొక రోజున ఇటువంటి ప్రత్యక్షత కలిగింది. Worship is a eternal vocation for us. ఈ ఆరాధన అనేది నిత్యత్వం వరకు మనం చేయవలసిన It is పని. not merely praising the Lord. ఇదేదో దేవుని స్తుతిస్తూ ఉండడం అన్నది కాదు. Of course, praising included in the worship, but worship is much more than praising the Lord. స్తుతి అన్నది ఆరాధనలో ఒక భాగమే, కానీ ఈ ఆరాధన గ్రహించడం అనేది ఇది స్తుతి కంటే చాలా ఉన్నతమైనది. It is the relationship between a believer and his God. ఒక విశ్వాసి ఆయన దేవునితోటి కలిగి ఉన్న సంబంధమే ఆరాధన. One-to-one relationship. అది ఏకత్వంగా ఉండే Learning to spend time, adore him, pouring out our love, our heart in response to what he has done, what he is. ఆయనతోటి ఏకాత్వంలో సమయం గడపడము, ఆయన ఏమై ఉన్నాడో గ్రహిస్తూ ఉండి మన హృదయాన్నంతా కూడా దారపోసి ఆయనను పొగుడుతూ ఉండడమే. In fact, we have very, very limited understanding about the worship. నిజం చెప్పాలి అంటే ఆరాధన గురించి మనలో చాలా మందికి చాలా కొద్ది అవగాహనే ఉంది. There are volumes of books written on worship. ఈ ఆరాధన అన్నదాని గురించి ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలుగా రాసి And there is ఉంటున్నారు. enough spoken about the worship and seen in the Word of God. ఆరాధన గురించి ఎంతో బోధించబడింది, దేవుని వాక్యంలో కూడా ఎంతగానో మనం చూసుకున్నాం. But instead of reading and trying to understand from that, worship is best learned by worshipping. కానీ ఇదంతా చదువుతూ లేకపోతే వింటూ ఆరాధన గురించి గ్రహించడానికంటే ఆరాధన చేస్తూ ఆరాధన గురించి నేర్చుకోవడం చాలా ఉత్తమం. We have to become worshippers and become, by practicing worship only, we can grow in worship and learn worship. మీరు ముందుగా ఆరాధికులు అవ్వాలి, ఆరాధన అభ్యసిస్తూ ఆరాధన చేస్తూ మీరు ఇంకా ఆరాధన గురించి అధికంగా నేర్చుకుంటూ ఉండాలి. Not even by messages or sermons. ఈ బోధక ద్వారా కానీ ఈ సందేశాల ద్వారా కాదు. It's an individual relationship with God. ఇది దేవునితోటి మనం కలిగి ఉండే వ్యక్తిగతమైన సంబంధమే. Of course, corporate worship is also acceptable to the Lord. సంఘముగా మనమందరము చేరి వచ్చి ఆరాధించుట అది కూడా దేవుడు అంగీకరిస్తాడు. More important is the individual worship in our daily life and also on the Lord's Day. దానికంటే చాలా ప్రాముఖ్యమైనది మన వ్యక్తిగతమైన ఆరాధన, ఆ ఆరాధన ప్రభు దినము రోజు. On the Lord's Day, it is called the day of worship. ప్రభు దినము రోజు ఇది ఆరాధన కూడిక అంటాం. It is the highest occasion or the highest, act in the life of a believer or a saved person. ఒక విశ్వాసి జీవితంలో, ఒక రక్షింపబడిన వ్యక్తి యొక్క జీవితంలో ఈ ఆరాధన అన్నదే అతి ఉన్నతమైన పరిచర్య పని. That is the most important, service to the Lord. దేవునికి చేసే సేవలలో ఇదే అతి ప్రాముఖ్యమైన సేవ. All great men in the Bible were the great worshippers of the Lord. ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా గొప్పగా ఆరాధన చేసిన వారు.
In worship, we draw closer to the Lord and, holding His feet, we fall on Thy feet and express our love. ఆరాధనలోనే దేవునికి మన ప్రేమను వ్యక్తపరచడానికి ఆయనకి ఇంకా సమీపంగా వెళ్ళి ఆయన పాదములు పట్టుకొని ఆయనను పొగడ్డానికి చేస్తూ ఉంటాం. This woman had shown that attitude by putting the pot there and running to the city. ఈ స్త్రీ జీవితం చూస్తే కూడా ఆ కుండ విడిచిపెట్టి గ్రామంలోకి పరిగెట్టుకొని వెళ్ళి ఈయన గురించి చెప్పడం చేసే ఆ పని ద్వారా ఇది The గ్రహించగలుగుతాం. deliverance of that old sinful life. ఈ పాత పాపపు జీవితం నుంచి విడుదల. Can we begin to worship the Lord this morning and grow in learning the worship? ఈ ఉదయకాల సమయంలో కూడా మనం అందరము కూడా ఆరాధన చేస్తూ ఆరాధన గురించి నేర్చుకోవడం ఆరంభిద్దామా? With the limitation of time and with the limitation of our learning. మనకి ఉన్న సమయపు హద్దుబాట్లు లేకపోతే ఇక్కడ బోధించవలసిన వాటికున్న హద్దుబాట్లలోనే May the Lord teach us more and more about worshiping Him. దేవుని ఆరాధించే విషయము ప్రభువే మనకి ఆయన ఇంకా ఎక్కువగా నేర్పించును గాక.